హలో అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో 10, 15 రోజులు స్టోర్ చేసుకుని బియ్యం పిండితో చిప్స్ టేస్టీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బావుంటాయండి. మన ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు, లేదంటే పండగలప్పుడైనా ఎక్కువ చేసుకోవాలనుకున్నా కూడా ఈ పద్ధతిలో గనక చేసుకున్నారంటే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మీరు హైప్ చేయడం వల్ల వీడియో ఇంకొక 10 మందికి షేర్ అవుతుందండి. తప్పకుండా హైప్ చేయండి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే వరిపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అలానే ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూను కారము వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అలానే 1 స్పూన్ జీలకర్ర, ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసి వాటర్ కొంచెం తెరలే వరకు కాగబెట్టేసేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు తెర్లుతున్నాయి కదా! మంటని సిమ్‌లో పెట్టేసేసుకొని, ఒక కప్పు వరిపిండిని వేసుకోండి. ఫుల్ కప్పు తీసుకోవాలండి వరిపిండి. వరిపిండిని ముందు సగం వేసుకొని, ఇలా కలిపేశాక మిగిలిన సగం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడే మనం ఉండలేమీ లేకుండా ఇలాగా కలిపేసుకోవాలనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత, పిండిని గరిటెతోటి ఇలా అదింపెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిస్తే సరిపోతుందండి. చూసారు కదా! ఇప్పుడైతే చల్లారిపోయింది. మన చేతికి కొంచెం నూనెని కానీ, నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని, ఇలా పిండిని బాగా రబ్ చేస్తూ, ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకోవాలి. సాఫ్ట్‌గా ఉండాలనమాట. ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవడం వల్ల మనకి చపాతీ చేసుకునేటప్పుడు క్రాక్స్ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఇలా కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఉండ చేసుకునేటప్పుడు కూడా ప్రెస్ చేస్తూ ఉండ చేసుకోవాలి. ఇలానే మిగిలిన ఉండలన్నీ చేసేసుకొని దీనిపైన తడి క్లాత్‌ని పెట్టేసేసి పక్కన పెట్టుకోండి. తడి క్లాత్ వేసుకోవడం వల్ల పిండి డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు బియ్యం పిండిని, పొడి పిండిని కొంచెం ఇలా చల్లేసేసుకొని, మనం చేసుకున్న ఉండని ఇలా పెట్టేసుకొని, రెండు వైపులా ప్రెస్ చేసి, ఇప్పుడు చపాతీనైతే చేసేసుకుందాము. చపాతీ చేసుకునేటప్పుడు మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదండి. మీడియంగా చేసుకోవాలి. ఇలా చుట్టూరు క్రాక్స్ వస్తున్నాయి కదా! క్రాక్స్ వచ్చినా ఏం కాదండి. చుట్టూరు ఎడ్జెస్‌ని ఎలాగో కట్ చేసుకుంటాం కాబట్టి, ఇలా చపాతీని అటు ఇటు టర్న్ చేసుకుంటూ చేసుకొని ఎడ్జెస్‌ని కట్ చేసేసుకోవాలి. చుట్టూరు ఇలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే గనక పిండిని ఇంకొంచెం సాఫ్ట్‌గా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఆ పిండిని పక్కన పెట్టేసేసుకోండి. ఇలా చాకుతోటి ఫస్ట్ లైన్‌లు కట్ చేసేసుకున్న తర్వాత అడ్డంగా కూడా కట్ చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోండి. మీకు స్క్వేర్ షేప్ నచ్చకపోతే గనక మీరు క్రాస్‌గా అయినా కట్ చేసేసుకోవచ్చు. లేదంటే మధ్యలోకి కట్ చేసేసుకొని పొడవుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న చిప్స్ కట్ చేసుకున్నానండి. ఇలా వీటిని తీసేసి ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందాము. ఇలానే మిగిలిన అన్ని చపాతీలు కూడా చేసేసుకొని ఇలానే కట్ చేసుకున్నానండి. నేను రెండోసారి చేసుకుంది చాలా పెద్దది చేసుకున్నాను. పిండిని మళ్ళా కలిపి చేసుకోవడం వల్ల చూసారా చుట్టూరు క్రాక్స్ ఏమి రాకుండా నీట్‌గా వచ్చేసింది. ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. మొత్తం ఇలానే కట్ చేసుకొని ప్లేట్‌లోకి పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న బియ్యం పిండి చిప్స్ అన్నిటిని కూడా ఇలా నూనెలోకి వేసేసుకోండి. బాండీకి తగినన్ని వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా కూడా సరిగ్గా వేగవండి. ఇలా బాండీకి తగినన్ని వేసుకున్నామంటే చాలా చక్కగా ఫ్రై అయిపోతాయన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా గరిటెతోటి కొట్టామంటే మనకి
వేగిన సౌండ్ వస్తుందనమాట. అప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుందాము. ఇలానే మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. ఎప్పుడైనా ఇంట్లో స్నాక్స్ ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బియ్యం పిండిని కలిపేసుకొని చేసేసుకోండి. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపులు. 10, 15 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.